తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాయలసీమపై పెద్దగా ఆసక్తి చూపని జనసేన అంటే ఎందుకంటారు? రాయలసీమపై పెద్దగా ఆసక్తి చూపని జనసేన ఎక్కడ ఆసక్తి చూపుతుంది? జనసేన మీద ఆసక్తి ఎవరికి లేదమ్మా. జనసేన మీద ఆసక్తి ఎక్కడా లేదు. ఏదో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉందంటున్నారు, అది కూడా నామమాత్రమే. అది కూడా కాలం బాబోయే కాలంలో వీళ్ళు ఇంకా చేయబోయే తప్పులు, వీళ్ళు చేయబోయే వాగుళ్ళు, ఈ వాగుళ్ళ వల్ల ఇంకా ఉన్నది కూడా పోతుంది. ఎవరు ఆయనకి ఎక్కడ జనసేనకి ఇక్కడ ఆసక్తి, జనాల ఆసక్తి లేదు కానీ నాకు ఆసక్తి లేదన్నాడు. ఈ రేపు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో జనాలకు నా మీద ఆసక్తి లేదు కనుక నాకు దాని మీద ఆసక్తి లేదని టోటల్గా ఎన్నికల తర్వాత హ్యాపీగా మళ్ళీ రాజకీయాలకి స్వస్తి చెప్పుకొని నా సినిమాలు ఏ బతుకుని నా సినిమాకు నాకేదో సినిమా ఫీల్డ్ ఏదో ఒక స్టార్డమ్ వచ్చింది, దాన్ని కాపాడుకుంటూ శుభ్రంగా బతుకుతామని అదే జరగబోయే పరిస్థితి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుపై ఇప్పటికీ క్లారిటీ రాని అంశము. అటువైపు ఏమో అభ్యర్థులను ప్రకటించడంలో వైసీపీ దూకుడు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? బీజేపీ ఇక్కడ స్టేట్ యూనిట్ ఎంత దరిద్రంగా ఆలోచించినా నాకు తెలిసి నేషనల్ యూనిట్లో అలాంటి తప్పుడు పని చెయ్యరు. ఎందుకంటే ప్రజలు కాండ్రించి ఉమ్మొస్తారు. బీజేపీ కనుక టీడీపీతో చేతులు కలుపుకుంటే ప్రజలు మామూలుగా తిట్టరు. మీకేమైనా బుద్ధి జ్ఞానంలో మోడీని అంత అసహ్యంగా మాట్లాడి, మోడీ కేడీ అని, మోడీని నర్రపు రాక్షసుడని, మోడీ రక్తదాహం అని, మోడీ ఫ్యామిలీని అవమానించి, మోడీకి నల్లజెండాలు చూపించి, మోడీని అసహ్యంగా తోలనాడిన చంద్రబాబు, పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు అని విమర్శించిన మోడీ ఇంత అసహ్యంగా ఉంటే అమిత్ షాకి నా కార్డు మీద రాళ్ళు విసిరి మాట్లాడి మిమ్మల్ని 2017లో మిమ్మల్ని బీజేపీ దోషించేసి సంబంధం లేకుండా దోషించేసి మిమ్మల్ని అవమానించి పార్టీని నిర్వీర్యం చేసిన చంద్రబాబుతో మళ్ళీ జతకడితే సిగ్గుందా మీకు? మీరు అంటే ఒక 2 సీట్ల కోసమో 3 సీట్ల కోసమో అని ఎంతటికైనా దిగజారుతారా? సిగ్గు శరం ఉందా మీకు? మీకు ఒక క్యారెక్టర్ ఉందా? ఒక వ్యక్తిత్వం ఉందా బీజేపీకి? ఎన్నాళ్ళు బీజేపీ అంటే ఏదో అనుకున్నాం, ఇంత నీచ నికృష్టమైన స్థితికి దిగజారుతారా అని ప్రజలు కాండ్రించి ఉమ్మొస్తారు. ఇది అధిష్టానానికి బాగా తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఈ కాంబినేషన్ ఒప్పుకోరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు తప్పు చేసి అంగీకరిస్తే శూన్యం. అంటే మోడీ ఎందుకు నమ్ముతలేదు, చంద్రబాబుకి ఇప్పటికీ ఎందుకు నమ్ముతలేదు అంటే ఏం చెప్తారు? ఏం నమ్ముతారు? అతను చరిత్రే వాజ్పేయి పీరియడ్ కానీ చూస్తున్నాం. అతను 2 సార్లు అతను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ కారణమైంది. 2 సార్లు బీజేపీకి వెనుబడి పొడిచాడు, బీజేపీని అవమానించాడు. 2 సార్లు అదే పరిస్థితి చేశాడు. గతంలో వాజ్పేయి గారి పీరియడ్లో 13 మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతి ఎమ్మెల్యేని నిర్వీర్యం చేశాడు. ఆ ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీ కూడా తన మనుషులు వెళ్ళి ప్రభుత్వ పథకాలు చేసేవాడు తప్పితే వీళ్ళని జయించేవాడు కాదు. సో వీళ్ళని డమిల్ చేశాడు. అట్లా దెబ్బ కొట్టాడు పార్టీ. మోడీ పీరియడ్లో అన్నీ మాట్లాడి బ్రహ్మాండంగా మాట్లాడి ఏముంది ప్రాముఖ్య స్పెషల్ స్టేటస్ ఊడేది ఏముంది? అదేమన్నా సంజీవిని గడికి గుడ్డాక అక్కడ పాసం వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇలా మాట్లాడి బ్రహ్మాండమైన ప్యాకేజ్ తీసుకొచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో అభినందనలు చెప్పి సీఎంకి పిఎంకి మళ్ళీ సంవత్సరం తిరిగేటప్పటికి యూటర్న్ చేసేసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని దానికి బీజేపీ అడ్డు అని చెప్పి బీజేపీని బదనాం చేసి ఏదో సింపతి గెయిన్ చేసి గెలిచేద్దామని బీజేపీ ద్రోహం చేశాడు. బీజేపీని అకారణంగా ప్రజల్లో దోషి చేసి నిలబెట్టాడు. ఇంకా అతను ఎలా నమ్ముతాడు? అతను నమ్మడానికి అతను చంద్రబాబు పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తాయి. చంద్రబాబు లక్షణం అది, చంద్రబాబు డిఎన్ఏ అది. మోసం ముందు తర్వాత మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నీ తోడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఎల్లుండి నేను ఎలా ముంచబోతాడో కూడా ఆలోచిస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ కరెక్ట్గా నమ్మడు. అంటే మోడీ జగన్ భుజంపై తుపాకు పెట్టి చంద్రబాబు వైపు గురి చేసే అవకాశం ఉందంటారా? ఎవరి మీద పెట్టాల్సిన అవసరం లేదమ్మా. జగన్ గత 5 ఏళ్లలో కేంద్రంతో సఖ్యంగా ఉన్నాడు. కాబట్టి తనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉన్నాడు. రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు. అప్పులు అంటే ఏమైనా నిలకడ అతను రావడానికి ముందు అప్పులే ఉంది, ఇప్పుడు ఇంకా అప్పులు పెంచాడు. కొంచెం ఆర్థిక విధానం తప్పులు జరుగుతున్నాయి మేము ప్రశ్నిస్తున్నాం. అయినా సరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు నోన్ డెవిల్ ఈస్ బెటర్ దాన్ నేను ఏం చేయాలన్నారు. నోన్ డెవిల్ ఈస్ సామెత తెలిసిన
తెలియని దెయ్యం కన్నా తెలిసిన దేవత బెటర్ అన్నారు. ఇది ఇది ఈ ఈ పవన్ కళ్యాణ్లు, ఈ శర్మిలాలు, ఈ ఈ బాపతల కన్నా ఇప్పుడు ఏదో జరుగుతుంది, బెటర్ దాన్ నథింగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే లెక్కలో ప్రజలు వీళ్ళ యొక్క అదే వీళ్ళ ఈ దౌర్భాగ్యమైన అపోజిషన్ విధానాల వల్లే మళ్ళీ జగన్కి బలం పెరుగుతుంది, జగనే వచ్చే అవకాశాలు కనబడుతుంది, వేరే ఆల్టర్నేటివ్ లేక. అంతేగాని అతను చేసిన గొప్ప కార్యక్రమం గొప్పగా పరిపాలించేసేయడానికి కాదు, ఏదో కొంత చేశాడు చాలు, ఏమి చేయని సన్నాసులు కన్నా అది బెటర్ అంతే. ఏపీలో నారా భువనేశ్వరి గారు ఒక సభలో కొన్ని కామెంట్ చేశారు, చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న కామెంట్స్ ఎట్లా చూస్తారు? ప్రజల అభిప్రాయాన్ని గుర్తించింది, సంతోషం. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఇంకా సారు ఆయన ఈ 70 చూసాం, 40 ఏళ్ళు చూసాము, 14 ఏళ్ళు సీఎంగా చూసాం, అబద్ధాలు ఆరబోతలు చూసాం, అన్ని భ్రమలు కల్పించడం, ప్రజల్లో భ్రమలు కల్పించడం, తద్వారా లబ్ధి పొందడం, ఇవన్నీ చూసాం. ఈ సార్లు ఇంకా ఆయన భ్రమలో పడే స్థితిలో మేము లేవు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కనుక ఆయన ఏదో 4 పేపర్లని మేనేజ్ చేసుకుంటే నమ్మేవాళ్ళం, అందరూ అదే చెప్తాను. ఇప్పుడు మాకు నిజాలు బాగా తెలుస్తున్నాయి. ఆయన ఎన్ని డ్రామాలు ఆడాడు, ఎన్ని విషయాల్లో అబద్ధాలు ఆడాడు, 100కి 100 అబద్ధాలు ఆడే గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇది అబద్ధాలు ఆరబోత అంటే చంద్రబాబు, వెన్నుపోటు వీరుడు అంటే చంద్రబాబు, యూటర్న్ క్యాప్టెన్ అంటే చంద్రబాబు, ఏది పెట్టినా ఆఖరి మొబైల్ నేనే కనిపెట్టాడు, ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడాడు అంటాడు, ఎవరేం చెప్పినా అది నేనే అంటాడు. ఇలాంటి ఒక స్వగచిత మంత్రానికి తయారైపోయారు. కానీ ప్రజలు ఇంకా ఆయన పాప వయసు అయిపోయింది, ఆయన అనవసరం, ఆయన పప్పులు చెల్లవు, ఆయన పప్పులు ఉడకవు, ఆయన కొడుకు చేయాలి తాపత్రపడు, కొడుకు అంతకన్నా పెద్ద పప్పు కనుక రెస్ట్ తీసుకుంటే బెటర్, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దశాబ్ద కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ ఇంకా బాగా పొందడానికి ప్రభుడే రాడు కనుక అప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ తెలుగుదేశం, తెలుగు పార్టీ, రామారావు గారు రక్తమాంసాలకు నిర్మించిన పార్టీ మళ్ళీ నిలబెట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ దిగుతాడు. దిగే రోజు అప్పుడు మళ్ళీ తెలుగుదేశం అంతవరకు రాబోయే అనదర్ 10 years టు కమ్ తెలుగుదేశం అనే చంద్రబాబు రెస్ట్ సంతోషం. భువనేశ్వరి ఇంకా మా ఆయన కుర్రాడు అనకుండా ఆయన అయిపోయింది, 34 ఏళ్ళు ఎమ్మెల్యే చూశారు, మీరు ఆయన రెస్ట్ తీసుకోవాలి అని అడగడం ప్రజల యొక్క అభిప్రాయం ఆవిడ గుర్తించి, ప్రజలు చంద్రబాబు కన్నా ఆవిడ బెటర్ అనిపిస్తుంది. చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గుర్తించలేకపోతాడు, ఇంకా తన భ్రమలో తను ఉన్నాడు. ఆవిడ ప్రజాభిప్రాయాన్ని గుర్తించి ప్రజలు ఆయనకు రెస్ట్ చేయాలనుకుంటున్నారు కనుక ఆయన రెస్ట్ తీసుకుంటే మంచిది, ఆయన గుర్తించింది సంతోషం. ఓకే.